నెక్ అండ్ షోల్డర్ వెడల్పు కోసం నేను ఇక్కడ 6 ఇంచెస్ని మార్క్ చేస్తున్నాను. నెక్ వెడల్పు కోసం 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. షోల్డర్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. ఇది హై నెక్కే కాబట్టి నేను 1.5 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను చూడండి. సో పైన షోల్డర్స్ మనకి కుట్లలోకి వెళ్ళిపోతాయి కదా, అందుకే 1.5 మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనం నెక్ షేప్ రౌండ్ రావాలి కదా, అందుకే 1/2 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. 1/2 ఇంచ్ మార్క్ చేసి మనం అక్కడ రౌండ్ తీయడం వల్ల షేప్ నీట్గా వస్తుంది. బిగినర్స్ అయితే ఇలాంటి కర్వ్ స్కేల్ అయితే ఒకటి తెచ్చుకోండి, ఇది చాలా యూజ్గా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. నెక్ లెంత్ కోసం నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. మనం రౌండ్ షేప్ తీసాం కదండి, అక్కడ నుంచి మెయిన్ నెక్కి 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూస్తున్నాను. సో వెడల్పు కూడా నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అన్నీ నీట్గా అర్థమవుతాయి. కింద నెక్ వెడల్పు కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించాలండి, పైన నేను 2.5 తీసుకున్నా, ఇక్కడ 2నే తీసుకున్నాను. కింద తగ్గింది ఎందుకంటే మనకి ఇది ఐస్ షేప్లోనే ఉందండి. మనం పైన 2.5 కింద 2.5 తీసుకున్నామంటే మనకి స్క్వేర్ లాగా వస్తుంది. సో మనం షేప్ తీసుకోవడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మనం నెక్ షేప్ని చూసి పైన కింద ఎంత తీసుకోవాలి తగ్గించుకోవాలనే చూడండి. సో నేను ఫస్ట్ ఒక డెమో లాగా అట్లా లైట్గా షేప్ ఇచ్చేసానండి. తర్వాత నేను మెయిన్గా డ్రా చేసుకుంటున్నాను నాకు ఎంత లెంత్లో కావాలనేసి. నెక్ ఎప్పుడైనా సరే మనం చాలా స్లోగా అండ్ కాన్సన్ట్రేషన్గానే డ్రా చేయాలండి. మనం నెక్ నీట్గా డ్రా చేసేదే కాదండి, కట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తేనే షేప్ మనకి నీట్గా వస్తుంది. కొత్తగా నెక్ డిజైన్స్ నేర్చుకునే వాళ్ళకైతే నేను పేపర్నే రికమెండ్ చేస్తానండి. సో ఎందుకు అని అంటే మనకు నెక్ క్లాత్ మీద అయితే మనం చేయి నీట్గా తిరుగుతుంది, బట్ మనకు పేపర్ అలా కాదండి, మనకు కొంచెం ఇట్లా అయినా చినిగిపోతుంది. సో చాలా జాగ్రత్తగా కట్ చేస్తారు, అందుకే నేను పేపర్ని రికమెండ్ చేస్తున్నాను. పైన రౌండ్ కూడా తీసేయండి నీట్గా కట్ చేసిన తర్వాత. నేను పేపర్కి బ్లౌజ్ షేప్ ఇచ్చేయాలండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. బ్లౌజ్ నెక్ కూడా చాలా బాగుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.